జడ్జిమెంట్ గురించి అది నన్ను ఏ విధంగా ప్రభావితం చేస్తోంది అని చెప్పడానికి. ఒక సామాన్య మానవుడికి న్యాయం ఎంత దూరంలో ఉంది, ఎంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, అంత కష్టపడినా కూడా చివరికి అతనికి న్యాయం దక్కకపోగా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి జడ్జిమెంట్లు ఎలా బయటకు వస్తున్నాయి, అది ఎలా ప్రభావితం అవుతున్నాయి, అది ఏ విధంగా వైసీపీ నాయకులు భూ కబ్జాలకి అక్రమ నేరారోపణలు ఎదుర్కొంటున్నటువంటి నాయకులకు ఏ విధంగా సహకరిస్తోంది వివరించడానికి ఒక జడ్జిమెంట్ ఉదాహరణగా, నాకు వచ్చిన జడ్జిమెంట్ ఉదాహరణగా మీకు తెలియజేస్తాను. మీ అందరికీ తెలుసు, సత్యనారాయణపురంలో లక్ష్మీనగర్ ఏరియాలో భగత్ సింగ్ రోడ్లో మాకు 325 స్క్వేర్ యార్డ్ స్థలము, 5 కోట్లు విలువ చేసే స్థలాన్ని వైసీపీ నాయకుడు పూనూరు గౌతమ్ రెడ్డి ఏపీ 500 కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి పూర్వం చేసినటువంటి వ్యక్తి కబ్జా చేసి అందులో 3 అంతస్తులటువంటి అక్రమ నిర్మాణాన్ని నిర్మించాడు. అది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క పర్మిషన్స్ కూడా లేకుండా, కానీ కార్పొరేషన్ వాళ్ళు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి టీడీపీ ప్రభుత్వంలో వైసీపీ నాయకుడి మీద ఎందుకు సంశయిస్తున్నారో అర్థం కాదు. ఆ ప్రాసెస్లో ఏం జరిగిందంటే డిఫరెంట్ కోర్టు కేసులు, డిఫరెంట్ వ్యవహారాల్లో నాది కొంచెం పైచేయిగా వచ్చినప్పుడు అతను ఫ్రస్ట్రేషన్కి గురయ్యి 6/11/24 నా మీద హత్యా ప్రయత్నం చేశారు. ఆ హత్యా ప్రయత్నంలో 24 లక్షల చేతులు మారాయని, 8 మంది సుపారీ గ్యాంగ్ పాల్గొన్నారని 14/11/24 కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు ప్రెస్ మీట్లో తెలియజేశారు. ఇదే విషయమై కేసు రిజిస్టర్ అయింది సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో 364/2024 కింద. సరే, ఆ ప్రాసెస్లో అతని మీద కేసు రిజిస్టర్ అయిన తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ కోసం హైకోర్టును అప్రోచ్ అయ్యారు. ఆ హైకోర్టు వారు కూడా అతన్ని యాంటిసిపేటరీ బెయిల్ని రిజెక్ట్ చేశారు. ఇప్పుడు నేను మీకు ఆ కాపీ ఇస్తాను, సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్ని వివరిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తాను. అందులో అన్ని విషయాలు డీటెయిల్డ్గా చెప్పబడ్డాయి. అది మీరు ప్రసారం చేయండి. ఇదిగోండి, ప్రెస్ నోట్ రిలీజ్ చేశాను. ఇదిగో దీన్ని ప్రకారం మీరు సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్ని విత్ డేట్స్తో కూడా ఉంటాయి. సో ఎప్పుడైతే అతనికి హైకోర్టులో రిజెక్ట్ అయిందో సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు ఆయన యాంటిసిపేటరీ బెయిల్. సుప్రీంకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చారు. కానీ కండిషన్స్ని సుప్రీంకోర్టు సెర్చ్ చేయకుండా ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అయినటువంటి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీమతి స్రవంతి రాయ్ ఆ రోజు గారికి బెయిల్ కండిషన్ సెర్చ్ చేయమని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆర్డర్కి అనుగుణంగా స్రవంతి రాయ్ గారు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసరు 6 బెయిల్ కండిషన్ సెర్చ్ చేస్తే ఆ బెయిల్ కండిషన్స్ని ఆయన రిలాక్స్ చేయమని ఏపీ హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. ఏపీ హైకోర్టు ఎలా ఈ పిటిషన్ స్వీకరించిందో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఇది స్వీకరించడం అనేది ఈ పిటిషన్ని వైలేషన్ ఆఫ్ లీగల్ జ్యూరిస్డిక్షన్ కింద వస్తుందని నాకు అభిప్రాయం. ఎందుకంటే సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఆర్డర్ని ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అమలుపరిచారు. సో బెయిల్ కండిషన్స్ మీద ఏమన్నా ప్రాబ్లం ఉంటే పూనూరు గౌతమ్ రెడ్డికి అది సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయాలి, కానీ హైకోర్టులో ఎలా ఛాలెంజ్ చేస్తారు? అసలు అది అడ్మిషన్ ఎలా అయింది నాకైతే అర్థం కాలేదు. ఈ విషయం ప్రపంచానికి తెలియజేయాలని నా ఆకాంక్ష. రెండవది, సరే అడ్మిట్ చేసుకున్నారు, దాని మీద తీర్పు వెలువరించారు మొన్న 1 ఆగస్టు 2025. ఆ జడ్జిమెంట్లో ఎన్ని తప్పులు ఉన్నాయంటే మనమే ఆశ్చర్యపోతాం. 4 పేజీల జడ్జిమెంట్లో 4 తప్పులు ఉన్నాయి. ఆ పిటిషన్ వచ్చి రిట్ పిటిషన్ 5520/2025 అండి. ఆనరబుల్ హైకోర్టు జడ్జి గారు, సింగిల్ జడ్జి గారి కిందకు వచ్చింది. అంటే 2 హానరబుల్ జడ్జెస్ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన జడ్జిమెంట్ని ఒక సింగిల్ హానరబుల్ జడ్జి గారు హైకోర్టులో దాన్ని ఎలా ఓవర్ రైట్ చేస్తారండి? ఇది లీగల్ జ్యూరిస్డిక్షన్ వైలేషన్ కిందకి వస్తుందని నా అభిప్రాయం. సరే, ఆర్టికల్ 226 ఇక్కడ మిస్యూజ్ అయిందన్నది నేను అభిప్రాయపడుతున్నా. సరే, ఇక ఆ జడ్జిమెంట్లోకి వస్తే ఆయన లాయర్ అని తర్వాత ఎక్సెప్షన్స్ ఇచ్చారు. అసలు ప్రొఫెషనల్ ఇన్కన్వీనియన్స్కి బెయిల్ కండిషన్స్ వల్ల రిలీఫ్ ఏమి ఉండదని, బెయిల్ కండిషన్ సెట్ చేసేటప్పుడు ప్రొఫెషనల్ ఇన్కన్వీనియన్స్ని కన్సిడర్ చేయకూడదని వన్ ఆఫ్ ది సైటేషన్స్లో
సుప్రీంకోర్టు వారు తెలియజేశారు. ఈ సైటేషన్స్ కాపీలన్నీ నా దగ్గర కలెక్ట్ చేశానండి. ఇవి సైటేషన్ 10 సైటేషన్స్ ఉన్నాయి నా దగ్గర. రెండోది, ఇక్కడ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన దాన్ని, ఆ అవకాశాన్ని హైకోర్టులో మాడిఫై చేయకూడదు. ఆ ప్రాబ్లమ్స్ ఏమన్నా, అతనికి ఏమన్నా కన్సర్న్స్ ఉంటే ఆ కన్సర్న్ సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వాలని ఒక సైటేషన్ కూడా ఇచ్చారండి. అది మహారాష్ట్ర వర్సెస్ కెప్టెన్ బుద్దికోట సుబ్బారావు. ఇది 1989 సైటేషన్ అండి. ఇక్కడ నేను 10 సైటేషన్స్ తయారు చేశాను ఆ జడ్జిమెంట్లో ఉన్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపడానికి. అండ్ హైకోర్టు జడ్జి గారు అనేప్పటికీ చాలామంది భయపడతారు హైకోర్టుని విమర్శించకూడదేమని. కానీ నాకున్న ఈ జడ్జిమెంట్ వలన నా జీవితం ప్రభావితం అవుతుంది. నా యొక్క హక్కులు ఆర్టికల్ 21 వలన నాకు వచ్చిన ఏదైతే హక్కులు ఉన్నాయో, జీవించే హక్కు కానీ, మా మిగతా హక్కులు, స్వేచ్ఛగా బతికే హక్కులు కానీ ప్రభావితం అవుతాయి. ఎందుకంటే ఎక్యూజ్డ్ బెయిల్ కండిషన్స్ రిలాక్స్ చేసేయడం వల్ల అతను ఫ్రీ అయిపోతున్నాడు. ఎక్యూజ్డ్కి రిలీజ్ చేశారు ఆ కండిషన్స్ని. ఎక్యూజ్డ్ ఫ్రీ అయితే నేను విక్టమ్ నేను ప్రభావితం అవుతున్నాను. అందుకని నేను ప్రభావితం అవుతున్నాను కాబట్టి జడ్జి గారిని పర్సనల్గా విమర్శించకుండా జడ్జిమెంట్ని విమర్శించే హక్కు నాకు ఉంది. కాబట్టి దట్టు నా జీవించే హక్కును కానీ, రైట్ ఆఫ్ లివింగ్ కానీ, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద నేను ఈ జడ్జిమెంట్ని విమర్శిస్తున్నానండి. ఎవరికన్నా నా మీద నేను చేసింది తప్పని భావిస్తే నా మీద ఎటువంటి కేసు ఫైల్ చేసినా నాకు అభ్యంతరం లేదు. ఇది నా ప్రభావితం అవుతుంది విషయం. అసలు ఫస్ట్ది అది. రెండోది, ఆయన జడ్జిమెంట్ కాపీలో ఏమేం తప్పులు ఉన్నాయో మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఒక హానరబుల్ హైకోర్టు జడ్జి గారే తన యొక్క జడ్జిమెంట్స్లో ఇలాంటి తప్పులు దొల్లితే ఏమనుకోవాలి? చూడండి, ఇక్కడ ఫోకస్ చేయండి. మనం హైకోర్టు దాన్ని సుప్రీంకోర్టు ఆర్డర్ని కానీ, సుప్రీంకోర్టు కేసుని కానీ రిఫర్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా రిఫర్ చేస్తాం, నెంబర్లు కానీ, డేట్లు కానీ. ఇక్కడ ఎస్ఎల్పి క్రిమినల్ నెంబర్ 18172 ఆఫ్ 2025 అని రిఫర్ చేశారు. అసలు ఇది 18172 ఆఫ్ 2024. అంటే హైకోర్టు జడ్జిమెంట్లో ఇలాంటి తప్పులు వస్తే ఎట్లా? రెండోది, దాని కింద రాశారు చూడండి, ద హానరబుల్ సుప్రీంకోర్టు వైడ్ ఆర్డర్ డేటెడ్ 11/12/2024. అంటే చూడండి, ఇదిగో పాయింట్ నెంబర్ 2. అంటే ఎస్ఎల్పి ఏమో 2025లో ఫైల్ అయిందిట, కానీ 11/12/2024 జడ్జిమెంట్ ఇచ్చారట. అంటే ఫైల్ కాకముందే జడ్జిమెంట్ ఇస్తారా? అంటే ఒక హైకోర్టు జడ్జిమెంట్లోనే ఇంత ఎర్రర్లు ఉంటే అలా? సింపుల్ లాజిక్. కొన్ని పక్కపక్కన లైన్లోనే ఉన్నాయి. ఇక మూడోది వస్తే, అసలు 11/12/2024 ఈ కేసుకి సుప్రీంకోర్టుకి ఎటువంటి సంబంధం లేదు. ఇదిగోండి, అలాంటిదే మూడో ఎర్రర్. రెండో ఎర్రరు, ఇదిగోండి మూడో ఎర్రర్. మీకు కాపీ ఇస్తున్నాను నేను కావాలండి. తర్వాత నాలుగో ఎర్రర్. ఇలా ఒక హైకోర్టు జడ్జిమెంట్లోనే ఇన్ని ఎర్రర్స్ ఉంటే ఎలా? అందుకని ఇది 1 ఆగస్టు నాడు జడ్జిమెంట్ బయటకు వచ్చినా నేను ఒక నెల ఆగి ఇవాళ 11 సెప్టెంబర్ 2025 ఎందుకు మాట్లాడుతున్నానంటే, టైపో ఎర్రర్ల వల్ల మళ్ళీ జడ్జిమెంట్లు కాపీని మార్చి అందులో అప్లోడ్ చేస్తారేమో అని. కానీ నాకైతే ఏం అప్లోడ్ చేయలేము. అంటే ఇక్కడ దాకా మీకు 2 విషయాలు చెప్పాలి. లీగల్ వైలేషన్ ఆఫ్ లీగల్ జ్యూరిస్డిక్షన్ వైలేషన్. ఇది సుప్రీంకోర్టు వారి ప్రాబ్లం ఇచ్చిన ఆర్డర్ కాబట్టి సుప్రీంకోర్టులోనే ఛాలెంజ్ చేయాలి. ఈ హైకోర్టులో ఇది ఛాలెంజ్ చేయకూడదు. 2, జడ్జిమెంట్లో ఇటువంటి ఎర్రర్ మిస్టేక్స్ ఉండడం వల్ల తప్పుడు అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తుంది. నేను జడ్జిగానే విమర్శించట్లేదు, న్యాయ వ్యవస్థను కూడా విమర్శించలేదు. ఎందుకంటే న్యాయ వ్యవస్థలో చాలామంది న్యాయమూర్తులు రాజ్యాంగబద్ధంగా చేస్తున్నారు.
ఒకళ్ళో ఇద్దరు చేసిన తప్పుల వల్ల న్యాయ వ్యవస్థను విమర్శించిన అవసరం లేదు. జస్టిస్ డిలేడ్ బై మూడో పాయింట్ చెప్పేది ఏంటంటే జస్టిస్ డిలేడ్ బై జస్టిస్ డినైడ్ అంటారు. ఇక్కడ ఒక సామాన్య మానవుడు హైకోర్టులో కేసు గెలవాలంటే కనీసం 5 లక్షలు అవుతుంది. సుప్రీంకోర్టుకి వెళ్ళాలంటే 20 లక్షలు అవుతుంది. సామాన్య మానవుడికి అందుబాటులో ఉందండి హైకోర్టు. మోస్ట్ ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను, ధనవంతులు, రాజకీయ పలుకుబడి ఉన్నవాళ్ళు, నేర చరిత్ర కలిగి ధనం ఉన్నవాళ్ళు హైకోర్టులకి సుప్రీంకోర్టులకి వెళ్ళి సామాన్య మానవుడికి ఎగనెస్ట్గా తీసుకోగలుగుతున్నారు. వాళ్ళకేమో బెయిల్లు వస్తున్నాయి, స్టే ఆర్డర్లు వస్తున్నాయి. సామాన్య మానవులకేమో జైళ్ళు, ఎన్కౌంటర్లు వస్తున్నాయి. ఒకవేళ జీవించే హక్కు కింద ఆయన జీవించే హక్కు కానీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ కోర్టు జడ్జిమెంట్లు ఇచ్చుకుంటూ పోతే ఇప్పుడు జైళ్లలో ఎంతమంది అండర్ ట్రయల్స్ ఉంటారండి? వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించరు? వాళ్ళ సమస్య ఏంటో, వాళ్ళు చేసిన తప్పేంటో తెలియకుండా కొన్ని సంవత్సరాలు వాళ్ళు జైళ్లలో ఉంటున్నారు. అంటే సామాన్యుడికి జీవించే హక్కులు వర్తించవా? సామాన్యుడికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా? మన రాజ్యాంగం మూల సూత్రాలు ఇవేనా? మనం రాజ్యాంగం అందరికీ సమానమే అంటారు. సమానంగానే నడుస్తోందా ఇవాళ ప్రపంచంలో? డబ్బులు ఉన్నవాడివి, పలుకుబడి ఉన్న వాళ్ళకి ఇటువంటి జడ్జిమెంట్ చూశారు కదా. సుప్రీంకోర్టు క్లియర్లీ స్టేటెడ్ ఇన్ వన్ ఆఫ్ ఇట్స్ సైటేషన్స్ జడ్జిమెంట్స్ తను ఇచ్చిన దాన్ని లోయర్ కోర్టులో డైల్యూట్ చేయొద్దు అని. నా దగ్గర సైటేషన్స్ కాపీ ఉన్నాయి, మీకు చూపించాను కదా, మీకు కావాలంటే ఇస్తాను. తర్వాత 4వ పాయింట్, ఇది ఎంతవరకు రెలవెంటో నాకైతే తెలియదు కానీ మీకు ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, అందరికీ, రాష్ట్ర ప్రభుత్వానికి, ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి నా విన్నవించేది ఏంటంటే మీరు గవర్నమెంట్ కేసులు ఓడిపోవడానికి మూల కారణం అక్కడ న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఏ విధంగా మారుస్తారు, ఏ విధంగా జరుగుతోంది. ఒక సామాన్య మానవుడు నాకే ఇట్లా జరిగింది, ఎలా జరుగుతోందో కొంచెం కూలంకుషంగా వివరించి అక్కడ కూడా సంస్కరణలు తీసుకురావాల్సిందిగా ప్రార్థన. రీసెంట్గా మీరు బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ కింద ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు 4 సెప్టెంబర్ 2025 కేబినెట్ మీట్లో. సార్ ఇది ఇర్రెలవెంటే, కానీ మీరందరూ పత్రికా విలేకరులు ఎదురుకుండా ఉన్నారు కాబట్టి మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు అక్రమ నిర్మాణం కట్టి అనధికారాలు నిర్మాణాలు కట్టేదే డబ్బులున్న మహాప్రభువులు, రాజకీయ పలుకుబడి ఉన్న మహాప్రభువులు. అది కూడా 14 నుంచి 19 వాళ్ళు ఒకవేళ టీడీపీ వాళ్ళు చేస్తుంటే వైసీపీ గవర్నమెంట్ 19 నుంచి 24 మధ్య వాళ్ళేమీ ఇలాంటి బీఆర్ఎస్ స్కీమ్స్ అవి తీసుకురాల. అంటే వైసీపీ ప్రభుత్వం ఒకవేళ టీడీపీ నాయకులు లేకపోతే టీడీపీ సాగుబడి చేసిన అక్రమ నిర్మాణాలకి ఎటువంటి పైసలు తీసుకుని ఫీజులు తీసుకుని ఇది ఇవ్వాల. కానీ 19-24 మధ్య 2 లక్షలమైన భూమి సమస్యలు ఉన్నాయని మీరే ముఖ్యమంత్రిగా తెలియజేశారు మీటింగుల్లో. ఆ సమస్యలు తేలకుండా అందులో కట్టిన అక్రమ నిర్మాణాలని బీఆర్ఎస్ స్కీమ్ కింద మీరు ఎలా క్రమబద్ధీకరిస్తారు? అంటే సామాన్య మానవుల్ని దోచుకోమని వైసీపీ నాయకులకి మీరు పెనాల్టీలు వేసి క్రమబద్ధీకరిస్తారా? ఇది ఎంతవరకు న్యాయము, ఎంతవరకు ధర్మము? కేస్ టు కేసు చూడండి. ఒక భూమిని పోయిన నాదే క్లాసికల్ కేసు, నా ఆక్రమించాడు తప్పు డాక్యుమెంట్తో బిల్డింగ్ కడుతున్నాడు. రేపు బిల్డింగ్ రెగ్యులేషన్స్కి వెళ్ళాడు అనుకోండి, పూనూరు గౌతమ్ రెడ్డి 50 క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి, ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్, అతను రెగ్యులరైజ్ అయింది అనుకోండి, నాకు అన్యాయం జరిగినట్టే కదా. ఇలాంటి ఎక్సెప్షనల్ కేసులకి మీరు బీఆర్ఎస్ స్కీమ్స్ ఎందుకు అవలంబిస్తున్నారు? ఒకసారి ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తే మీరు సామాన్య వ్యక్తులకి అన్యాయం చేసిన వారే అవుతారు. ఈ విషయాలన్నింటినీ మీరు దయించి మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయవలసిందిగా నా మిత్రులందరికీ కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ఉమామహేశ్వర.